ప్రభునందు ప్రియమైన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బ్రదర్ కొచ్చర్ల రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ అండ్ నెహెమియా ప్రేయర్ టీమ్ విజయవాడ. ఈరోజు నేను మీ ముందుకు ఇలా రావటానికి గల కారణం, నేను 2021 ఏప్రిల్ 19వ తేదీన నేను కోవిడ్కి గురయ్యాను. నేను ఎలా ఇబ్బంది పడ్డాను, ప్రభు నన్ను ఎలా స్వస్థపరిచారు. అదే సమయంలో దైవికమైన జ్ఞానంతో నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అని నా సాక్ష్యాన్ని మీకు తెలియచేస్తూనే నా అనుభవంలో నుండి కొన్ని దీవెనకరమైన సలహాలు మీకు తెలియచేయాలని, దాని ద్వారా మీరు జాగ్రత్త పడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని నా అభిప్రాయం. 2021 ఏప్రిల్ 18 ఆదివారం నేను 2 బ్రాంచీల్లో వాక్యం చెప్పి, ఆ రోజు సాయంకాలం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఉన్న అమ్మవారి గూడెంలో ప్రొజెక్టర్ ద్వారా ఫిల్మ్ పరిచర్య, ప్రభు మాకు ఫిల్మ్ పరిచర్య దర్శనమిచ్చారు. ఆయా ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రొజెక్టర్ ద్వారా అనేక మందికి క్రీస్తు ప్రేమను అందించే పరిచర్య. ఆ పరిచర్య టీంతో పాటు వెళ్ళి రాత్రి 11:30-12 గంటలకు ఆదివారం వచ్చాను. చక్కగా ప్రార్థన చేసుకుని ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 19 సోమవారం ఆ రోజు ఉదయాన్నే నేను లేచినప్పుడు బాగా బాడీ పెయిన్స్ ఉంటాం. దాదాపు ఉదయం 10 గంటలు అయ్యేటప్పటికి ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ అవటం, ఉదయం 10 గంటలు దాటిన తర్వాతన కొద్దిగా దగ్గు రావటం, మధ్యాహ్నం 2 గంటలకల్లా తీవ్రమైన జ్వరం రావటం, ఇట్లా వెంటనే ఒకే రోజు జరగడం జరిగింది. నేను నా భార్యకి చెప్పాను, నాకేమైనా కోవిడ్ వచ్చిందేమని. సహజంగా వాళ్ళు కంగారు పడతారు కనుక, అయ్యో అదేంటండి అంటే, మీరు కంగారు పడొద్దు అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు, నేను విజయవాడ కృష్ణలంకలో ఉంటాను, మాకు దగ్గరలో గ్లోబల్ హాస్పిటల్ ఉంది. గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళి నేను టెస్టింగ్కి వెళ్ళాను. నేను గ్లోబల్ హాస్పిటల్కు స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు స్కానింగ్ తీసిన తర్వాత ఏమన్నారంటే, రిపోర్ట్ రావటానికి ఒక 2 గంటలు సమయం పడుతుందని చెప్పారు. మా ఇల్లు దగ్గరే కనుక నేను మా ఇంటికి వచ్చేయవచ్చు, కానీ నా బాడీలో ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా, బాడీ పెయిన్సే కానివ్వండి, దగ్గే కానివ్వండి, జ్వరమే కానివ్వండి, నాకు ఖచ్చితంగా తెలుస్తుంది నాకు కోవిడ్ అటాక్ అయిందని. నేను చాలా వ్యూహాత్మకంగా అక్కడే ఆ 2 గంటలు వెయిట్ చేసి, నేను కూర్చోలేని పరిస్థితి అయినా సరే, ఎందుకంటే నేను ఆ 2 గంటలు ఏదో మా ఇంట్లో గడుపుదాము కదా అని వచ్చాను అంటే, నా భార్య, 2 పిల్లలు, వృద్ధురాలైన నా తల్లి, వీరందరూ ఉన్నారు కనుక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అక్కడ 2 గంటలు వెయిట్ చేయడం జరిగింది. 2 గంటల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఏమనంటే, మీకు నెగిటివ్ ఉంది, కోవిడ్ లేదు అని వచ్చింది. అలాగని చెప్పి నేను ఏదో సంతోషంతో ఇంటికి రాకుండా, కోవిడ్ లేదు కదా నాకెందుకు ఉంటుంది అని అనుకోకుండా, నేను మరలా ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, అక్కడ నాకు ఈ స్కాబ్ టెస్టింగ్ అంటే ఈ ముక్కులో పెట్టి చెక్ చేసే దాంట్లో నాకు పాజిటివ్ అని రిపోర్ట్ రావడం జరిగింది. ఎక్కడ సమయాన్ని నేను వేస్ట్ చేసుకోలేదు. గ్లోబల్ హాస్పిటల్ నుండి గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుండి ఎక్కడా నా సమయం నేను వృధా చేసుకోలేదు. నేను ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళి గ్లోబల్ హాస్పిటల్కు వెళ్ళినప్పటి నుండి ప్రతి నిమిషాన్ని దైవిక జ్ఞానంతో వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో నాకు పాజిటివ్ అని వచ్చినాక, రిపోర్ట్ వచ్చినాక, నేను డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని
ఒక 7 డేస్కి మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ తీసుకుని ఇంటికి రావడం జరిగింది. కింద నాకు హౌస్, పైన మందిరం, ఆ పైన సేవకులు ఉండటానికి ఒక గది ఉంది. నేను వచ్చి ఆ గదిలో రెస్ట్ తీసుకోవటం, నా భార్య పిల్లలకి ఎటువంటి సత్సంబంధం లేకుండా నేను పైన ఒంటరిగా గడపడానికి ప్రభు కృప చూపించారు. ఈ సమయంలోనే ఏప్రిల్ 21వ తేదీన నా భార్య కూడా సేమ్ సిమ్టమ్స్ రావటం జరిగింది. బాడీ పెయిన్స్, ఇట్లాగే దగ్గు, ఫీవరు. ఆ విషయాన్ని నా దగ్గర పరిచయం చేస్తున్న తమ్ముడు చెప్పగా వెంటనే ఆమెకు కూడా మేము టెస్టింగ్ చేపిస్తే ఆమెకు కూడా పాజిటివ్ అని వచ్చింది. సరే, ఆమె కింద బెడ్రూమ్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోవటం, నేను పైన సేవకుల గదిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో నా 2 చిన్నపిల్లలు మా అమ్మగారిని మా బంధువుల ఇంటికి పంపించడం జరిగింది. వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎఫెక్టివ్ వచ్చే అవకాశం ఉంటుందని. ప్రియ స్నేహితులారా, నేను నా భార్య ఇద్దరం సిక్ అయి ఉన్నాం. ఏంటి పరిస్థితి అని కానీ ఎక్కడా కంగారు పడకుండా ప్రభు యొక్క అపారమైన కృపతో మొదటగా నేను ధైర్యంగా ఉండగలిగాం. ఎందుకంటే నేను ఆల్రెడీ హెపటైటిస్ బి పేషెంట్ని. నా బాడీలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. అయితే నాకు తీవ్రమైన జ్వరం, రాత్రంతా నేను దగ్గుతూనే ఉండేవాడిని, చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. ఏమీ తినాలనిపించక 3 రోజులు ఓన్లీ ఓఆర్ఎస్ ప్యాకెట్ మీద మాత్రమే నేను ఆధారపడటం జరిగింది. దానివల్ల నేను చాలా వీక్ అయిపోయాను. ఒక దశలో పరిస్థితి చేయి దాటుతుంది అన్న సందర్భంలో ఒక డాక్టర్ గారిని పిలిపించడం, ఆ డాక్టర్ గారు దాదాపుగా 1,50,000 వరకు ఖర్చు అవుతుంది కానీ నేను గ్యారంటీ చెప్పలేను అని వారు తేల్చి చెప్పడంతో నేను ఒకే ఒక్క మాట చెప్పాను, నా ప్రభువు నమ్మదగినవాడు. మంచి పరిచర్య చేయగలిగాను సమాజంలో. గత సంవత్సరంలో అనేక మంది కోవిడ్కి గురై మరణించిన దైవ సేవకుల డెడ్ బాడీలు నేను భూస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. నేను రీసెంట్గా కూడా అట్లాంటి పరిచర్యలో ఉన్నాను. మంచి స్వార్థ పరిచర్య చేయగలిగాను. కొన్ని ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేయడానికి, కొన్ని ప్రాంతాల్లో 7 గంటల ప్రార్థన ఉద్యమం ప్రారంభించడానికి, ప్రేయర్ వాక్ అని, అలాగే నెహెమ్యా మెసెంజరు మిషనరీ పత్రికని ఎన్నో ప్రాంతాల్లో కొన్ని లక్షల మందికి బై హ్యాండ్ కరపత్రికల ద్వారా సువార్త అందించడం జరిగింది. నా ధైర్యం ఏంటంటే నా ప్రభువు నమ్మదగిన వారు. ఒకటి, ఆయన నన్ను స్వస్థపరచగలరు. ఒకవేళ ఆయన పిలిస్తే ఆయన రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానము లేదా ఉన్నతమైన బహుమానాన్ని నేను పొందుకుంటానన్న గొప్ప నిరీక్షణ. ఒకవైపు నా భార్య, ఒకవైపు నేను. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, ఏం చేయాలన్న ఆందోళన కానీ భయం కానీ ఎక్కడ రావటానికే అవకాశం ఇవ్వని పరిస్థితి. ఒక మొండి విశ్వాసం, ఒక మొండి ధైర్యం, అదే మమ్మల్ని బ్రతికించింది దేవుని కృపను బట్టి అని చెప్పగలను. దాదాపుగా 4-5 రోజులు గడిచిన తర్వాత నేను బైబిల్ రీడింగు చేద్దామని చెప్పి నా బైబిల్ తెరిచి చూస్తే నాకేమీ వాక్యం కనబడటం లేదు. వాక్యం కనబడట్లేదు కదా అని నా స్పెట్స్ అన్నీ సరి చేసుకున్నా సరే నాకు ఎటువంటి పరిస్థితుల్లో వాక్యం క్లారిటీగా కనబడటం లేదు. సరే, నేనేమనుకుంటా ఉన్నానంటే నేను బాగా వీక్ అయ్యాను కనుక అందుకనే నాకు కంటి చూపు సరిగ్గా కనబడట్లేదేమో, అంటే నేను వీక్ అయ్యాను కనుక కంటి చూపు తగ్గింది అన్న భావం నాది. 5 రోజులు గడిచిన తర్వాత నాకు నా భార్యకు పరిచయం చేస్తున్న తమ్ముడు తేజ, అలాగే రమా అనే సహోదరి ఇద్దరు కూడా, నేను ఆ పై రూములో వేడికి కొంచెం ఎండది బాగా వెలుతురు వస్తూ ఉంది, ఇబ్బంది పడుతున్నానని కింద ఉన్న మందిరంలోకి నన్ను షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి అట్లా షిఫ్ట్ చేశారు. ఆ టైంలో నేను పైనుండి కిందకి దిగుతున్నప్పుడు నాకు స్టెప్స్ కూడా సరిగ్గా కనబడటం లేదు.
ఎంత వాక్యం కనబడకపోయినా, నాకు స్టెప్స్ కనబడకపోయినా నా భావం అంతా ఒకటే, ఏంటంటే నేను బాగా వీక్ అయ్యాను. వాస్తవంగా నేను చాలా నీరసించిపోయాను. అందువల్ల నేను అలాగనుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. సరే, నాకు 14 రోజులు గడిచాయి. ఈ 14 రోజుల్లో కొన్నిసారి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి, బాగా దగ్గు వస్తూ ఉండేది. కొన్నిసార్లు నేను ఎదుర్కొంటున్న ఆ ఫీవర్, బాగా భయంకరమైన ఫీవర్ని బట్టి నేను తట్టుకోలేనంత పరిస్థితి వచ్చింది. అయినా నా ప్రభు కృప నన్ను విడిచిపెట్టకుండా తన అపారమైన కృపను బట్టి నేను స్వస్థత పొందుకోగలిగాను. నేను ఒక్క మాట చెప్పగలను, నేను కోవిడ్కి గురై బాధపడుతున్నప్పుడు, నాలో భరించలేని ఏదైనా బలహీనత వచ్చినప్పుడు నేను ప్రభుకు విజ్ఞాపన చేసేవాడిని, ప్రభువా మీ దీన సేవకుడు మీ వైపు చూస్తామన్నాడు, మీరు స్వస్థపరచండి అని ప్రభువుని వేడుకున్న ప్రతిసారి ఒకవేళ నేను భరించలేనంత దగ్గుతూ ఉంటే నా ప్రభువుని వేడుకున్న వెంటనే దేవుడు నాకు సమాధానం ఇచ్చిన సంఘటనలు దాదాపు 5-6 జరిగాయి. భరించలేనంత కడుపు మంట వచ్చినప్పుడు, లేదా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రభువా మీ దాసుడు మీ వైపు చూస్తూ ఉన్నాడు, మీరు స్వస్థపరచండి అని అడిగిన పిమ్మట దాదాపు 3-4 మినిట్స్ లోపే ప్రభు కార్యం చేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 14 రోజులు గడిచాయి. 14 రోజున నేను మరలా సెకండ్ టైం కోవిడ్ టెస్టింగ్కి వెళ్ళాలి. అప్పటికి నా భార్యకి 12 రోజులు అవుతా ఉంది, నాకు 14 రోజులు, అంటే మా ఇద్దరికి మధ్య 2 రోజుల గ్యాప్. తను కూడా చాలా ఇబ్బంది పడింది. కొన్నిసార్లు ఫీవర్ కంట్రోల్ అవ్వక, కొన్నిసార్లు బాగా దగ్గు రావటం, ఎన్ని సిరప్లు వాడినా దగ్గు కంట్రోల్ అవ్వకపోవటం, అదే టైంలో కొన్ని మోషన్స్ అవ్వటం, కొద్దిపాటి ఆందోళనకు నేను గురైన నా విశ్వాసం ఏంటంటే నా దేవుని కృప నన్ను దాటిపోదు అన్నది. సరే, నేను 14 రోజు సెకండ్ టైం టెస్టింగ్కి బయలుదేరినప్పుడు ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేద్దామని నేను నా ఫోన్లో ఎంత ట్రై చేసినా సరే క్యాబ్స్ కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఏమీ బుక్ అవ్వట్లేదు. ఎందుకు ఆ యాప్ సరిగ్గా పనిచేయట్లే ఆ రోజు. సరే, తప్పదని చెప్పి పాస్టమ్మ గారు రెడీ అవ్వమని చెప్పి నేను యాక్టివా తీసుకొని జస్ట్ క్రిస్టలంకలో ఉండి మా ఇంటి దగ్గర నుండి ఇలా బయలుదేరాను. ఒక 2 నిమిషాలు రోడ్డు మీద ముందుకు వెళ్తున్నప్పుడు అసలు నాకు దారి ఏమీ కనబడట్లేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే ఏం జరిగిందంటే, నా కుడి కన్ను, నేను మీకు ఒక ఫోటో ఇప్పుడు చూపిస్తాం, నా కుడి కన్ను సరిగ్గా కంటి చూపును ఇవ్వలేక కంటి చూపు తగ్గిపోయింది. కుడి కన్ను డబుల్ ఇమేజ్ కనబడటం, క్లారిటీ లేకపోవటం. నేను కృష్ణలంకలో ఈ కుడి కన్ను ఇక్కడ మూస్తే బండి డ్రైవింగ్ చేసుకుంటూ పుష్ప హోటల్ సెంటర్ వరకు కూడా కేవలం నా ఎడమ కన్ను ఒక్కటే తెరిచి నేను డ్రైవింగ్ చేయడానికి ప్రభు కృప చూపించాను. అప్పుడు నాకు అర్థమైంది, నా కుడి కన్ను ఏదో కన్ఫ్యూజ్గా ఉంది. మళ్ళీ రిటర్న్ కూడా మళ్ళీ అక్కడ టెస్టింగ్కి వెళ్ళాం. టెస్టింగ్కి వెళ్ళిన తర్వాత నాకు పాస్టమ్మ గారికి ఇద్దరికి కూడా నెగిటివ్ అని రావటం, నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. ప్రభుని స్తుతించి మళ్ళీ రిటర్న్ అటు నుండి బయలుదేరి వచ్చిన తర్వాత నన్ను చూసిన మా పిల్లలు, నా దగ్గర పరిచయం చేస్తున్నవారు, ఈ కుడి కన్ను గుడ్డు ఒక సైడ్కి వెళ్ళిపోయి ఉండటం, ఆ గుడ్డు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా ఉండటం, అంటే ఒక మెల్లకన్నులాగా నా కన్నంతా మెల్లకన్ను టైప్లో అలా రావటం, ఎప్పుడు అలా లేదు, ఇప్పుడు ఏంటి ఇలా వచ్చిందని. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే, బాగా వీక్ అయ్యాను కదా, మంచి ఫుడ్ తీసుకుంటే రికవరీ అవుతుంది అన్న భావంతో నేను ఉన్నాను. రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ నేను వాక్యం చదవలేకపోతా ఉన్నాను. ఈ కుడి కన్నుతో ఎవరిని కూడా చూడలేకపోతా ఉన్నాను. కొంతమంది నా స్నేహితులు, కొంతమంది దైవ సేవకులు సలహా మేరకు ఆలస్యం చేయొద్దు, కంటి విషయంలో మనం చాలా స్పీడ్గా మనం డాక్టర్ గారికి చూపించుకోవాలని సలహా ఇవ్వటంతో విజయవాడలో ఉదయ నేత్ర వైద్యశాలకు వెళ్ళటం జరిగింది. అక్కడ డాక్టర్ గారు దాదాపుగా నన్ను ఒక 15-20 నిమిషాలు క్షుణ్ణంగా పరిశీలించి, సార్ కంటిలో అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ
మీకు డబుల్ ఇమేజ్ కనబడుతుంది, మీ కన్నుగుడ్డు అటు ఇటు కదలటం లేదు, ఒక సైడ్కి ఆగిపోయింది. ఇది ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ అని నా డౌటు. కనుక మీరు మంచి న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆలస్యం చేయకుండా వెంటనే చూపించుకోండి అని సలహా ఇచ్చారు. ఆ టైంలో విజయవాడలో ఎక్కడ కూడా న్యూరో సర్జన్లు ఓపీ చూడని పరిస్థితి. ఎందుకంటే కోవిడ్ బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో చాలామంది డాక్టర్స్ ఓపీ చూడటం మానేశారు. ఏం చేయాలి ప్రభు అని నేను ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు నాకు తెలిసిన మా సహోదరులు రవిచంద్ర గారని, తన భార్య క్యాపిటల్లో పనిచేస్తూ ఉంది, వారికి సలహా అడుగుదామని నేను ఫోన్ చేయటం, వారు ఒక మంచి సలహా చెప్పారు. ఏంటంటే, పాస్టర్ గారు, మా వదిన గారి కామినేని హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు, మీ కామినేని హాస్పిటల్ మంచి న్యూరో సర్జన్ ఉన్నారు, నేను చూపిస్తాను, రేపు ఉదయం రండి అని చెప్పి వారు చెప్పడం కూడా అది దేవుని కృపలో ఒక భాగం. నెక్స్ట్ డే మేము కామినేనికి వెళ్ళాం. ఆ రవిచంద్ర గారు వాళ్ళ వదిన గారు మా కోసం ఎంతో ప్రయాసపడి, దేవుని ప్రేమను బట్టి, నిజంగా నేను నిల్చోలేని పరిస్థితి, ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితి. కారణం, నేను బాగా వెయిట్ లాస్ అయ్యి బాగా నీరసంగా ఉంటున్నాను. తర్వాత నేను ఏదో నడవాలంటే ఈ కుడికన్ను పూర్తిగా మూస్తేగా నేను నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వారు నా పట్ల చూపించిన ప్రేమను బట్టి నేను ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. న్యూరో సర్జన్ దగ్గరికి చూపించినప్పుడు ఆయన అన్నాడు, ఎంఆర్ఐ స్కాన్ తీయాలని చెప్పటం. దానికి కూడా చాలామంది, ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చి తగ్గినాక సైడ్ ఎఫెక్ట్స్ చాలామందికి ఎక్కువ రావడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంది. అక్కడ చాలామంది స్కానింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ రవిచంద్ర గారు వదిన గారు ఆ స్కానింగ్ తీసే డిపార్ట్మెంట్లో పనిచేయటం, ఆమె దగ్గరుండి వీలైన త్వరగా స్కానింగ్ తీయడానికి సహకరించారు. తర్వాత స్కానింగ్ రిపోర్ట్ ఏమని వచ్చిందంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అదే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్. మనం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళలో కొన్ని లక్షణాలు, కన్ను ఎరుపు రావటం, కన్ను వాపు రావటం, కన్ను చూపు తగ్గటం, ఒకే కన్నులోని డబుల్ ఇమేజ్ కనబడటం లక్షణాల్లో ఒకటి. ఆ లక్షణమే నాలో ఉండటం జరిగింది. కానీ దేవుని మహాకృప, నా కొరకు అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది ఆత్మీయులు చేసిన ప్రార్థన, నా కొరకు అనేక సంఘాలు కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా నా కన్ను ఎరుపు రావటం కానీ, నా కన్ను వాపు రావటం కానీ జరగకుండా ఉండటానికి ప్రభు కృప చూపించారు. తర్వాత డాక్టర్ గారు చూసి మెడిసిన్ ఇచ్చి, మీకు ఏదైనా ఈ కన్ను ఎరుపు వచ్చినా వాపు వచ్చినా ఇమీడియట్లీ మీరు వచ్చి మా దగ్గరికి మీరు రావాలి అని వారు చెప్పడం జరిగింది. సరే, ప్రభు కృపను బట్టి నేను మెడిసిన్ వాడుతూ ఉన్నాను, దేవుని మీద ఆధారపడుతూ. నిజంగా వాళ్ళు కూడా పెద్ద మెడిసిన్ ఏమి ఇవ్వలేదండి. ఏదో కంటి నరం బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఒక 2 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారు. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. పెద్దగా మెడిసిన్ ఏం లేదు. నేను డాక్టర్ గారు పెద్ద మెడిసిన్ ఇవ్వకపోయినప్పటికీ మీ అందరి ప్రార్థన సహకారం అనే మెడిసిన్ ద్వారా ఇప్పుడు దాదాపుగా నా కంటి చూపు 80% నేను రికవర్ అవ్వగలిగాను. నేను ఇదివరకు రోడ్డు మీద నా దగ్గర ఉన్న తమ్ముడు బండి మీద తీసుకెళ్తే నేను వెనక్కి కూర్చుంటే నేను రోడ్డు మీద చూడలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు ప్రభు కృపను బట్టి నేను స్ట్రైట్గా చూడగలుగుతున్నాను. ఈ స్ట్రైట్గా చూడటంలో ఎటువంటి చూపుకి ఇబ్బంది లేకుండా దేవుడు కృప చూపించాడు. నా ఇమేజ్ కూడా చూడండి. అంటే కొంత రికవరీ అయిన తర్వాత ఒక ఫోటో తీయడం జరిగింది. ఫస్ట్ అయితే మరీ కన్నుగుడ్డు బాగా ఒక సైడ్కి వెళ్ళిపోయేది, చూడటానికి కూడా కొంచెం ఆందోళన కలిగించే పరిస్థితి ఉండేది. కానీ ప్రభు యొక్క మహాకృప ఇప్పుడు నేను 80% రికవర్ అయ్యాను. తర్వాత నా బాడీలో సిఆర్పి పెరగటం, కేవలం 6% ఉండాల్సింది 194, 192కి రావటం, కాళ్ళు వాపులు రావటం. అంటే ఈ కోవిడ్ తీవ్రంగా వచ్చిన వారికి ఇట్లాంటి పరిస్థితులన్నీ, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాకపోతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే,
నా అనారోగ్య పరిస్థితుల్లో నాకున్న వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి నాకు వచ్చిన కోవిడ్ పరిస్థితికి అయితే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా దాదాపు 20-25 lakhs అయ్యాయి. కానీ దేవుడు ఎంతగా కృప చూపిస్తూ వచ్చాడంటే, ఎందుకంటే నేను ఈ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు డాక్టర్లు నన్ను ఏమడిగారంటే, మీరు ఐసీలో ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా, మీకు ఆక్సిజన్ పెట్టారా, స్టెరాయిడ్ మెడిసిన్ ఏమైనా మీకు వాడారా? నెంబర్ 1 నాకు స్టెరాయిడ్ మెడిసిన్ ఏమీ వాడలేదు. నెంబర్ 2 నాకు ఆక్సిజన్ పెట్టలేదు. నెంబర్ 3 నేను ఐసీయూలోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేదు. నేను కేవలం ఉన్నది దేవుని మందిరంలో డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ముందుకు వెళ్ళాను. నా సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రియ పాఠకులారా మీరు గమనించండి. ఎంతగా ప్రభు కృప చూపించారంటే, బయటికి వెళ్తే లక్షల రూపాయలు ప్యాకేజీ, లక్షలు ఖర్చు పెట్టినా బ్రతుకుతామో బ్రతకమో అసలు గ్యారంటీ లేని పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులన్నిటి నుండి నా ప్రభువు నన్ను విడిపించాడు. ఇప్పుడు నేను దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకొంచెం ఆ కంటి చూపు కొంచెం రికవరీ అవ్వాలి, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గాలి. ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తారు. అయితే మీ అందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్ ముగింపు దశలో మరలా త్వరలో థర్డ్ వేవ్ రాబోతుందని నిపుణులు చెప్తున్నారు. దేన్ని మనం కొట్టిపారేయడానికి అవకాశం లేదు. ఇంతకీ నా సాక్ష్యం ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సెకండ్ వేవ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసులు తగ్గుముఖం పడతా ఉన్నాయి. రెండవది థర్డ్ వేవ్ కూడా మన ముందుందని నిపుణులు చెప్తున్నారు. ఎవరి మాటను మనం కొట్టిపారేయడానికి అవకాశం లేదు. ఒకవేళ మీకు బాడీ పెయిన్స్ వస్తాయి, ఒకవేళ మీకు కాఫ్ దగ్గుస్తే లేదా ఫీవర్ వస్తే నాకెందుకు కోవిడ్ వస్తుంది అని అనుకోవద్దండి. చాలామంది దైవ సేవకులు మరణించడానికి గల ప్రధానమైన కారణంలో ఇదొకటని చెప్పచ్చు. నెంబర్ 1 ఏంటంటే నిర్లక్ష్యం. మాకెందుకు వస్తుంది? కొంతమంది అయితే ఒక దైవ సేవకుడు అయితే సరిగ్గా మాస్క్ ఎవరిని పెట్టుకోవద్దని చెప్పి ఆఖరికి తనకి కోవిడ్ వచ్చిందని తెలిసినప్పటికి కూడా, తెలిస్తే సమాజంలో చులకనైపోతానన్న భావంతో కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఆలస్యం చేయగా చివరికి ఆ దైవ సేవకుడు మరణించడం జరిగింది. ఇది వాస్తవమైన సంఘటన, విజయవాడలో జరిగింది. మీరు గమనించాలి. పాస్టర్ గారికే కరోనా వచ్చింది అంటే సమాజం ఏమనుకుంటుందని ఎప్పుడు ఆలోచించవద్దు. తర్వాత రెండవది ఏంటంటే, మనకి బాడీ పెయిన్స్, కాఫ్, ఫీవర్ వచ్చినప్పుడు అది కోవిడ్ సిమ్టమ్స్ అని తెలిసి కూడా మనం ఇంకా ఇంటి దగ్గరే కాలం గడుపుతూ ఉండటం అది అవివేకంలో మొదటిది. దయచేసి మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. దైవ సేవకుడు సమాజానికి ఎంతో అవసరం. దైవ సేవకుడు సమాజం క్షేమంగా ఉండాలంటే దైవ సేవకులు క్షేమంగా ఉండాలి. దైవ సేవకులు ఉంటేనే సమాజం క్షేమంగా ఉంటుంది. కనుక ఏదైనా బలహీనత మన శరీరంలో ఉంది అని అనిపిస్తే మొదటిగా వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ మనం టైం టు టైం, నేను అదే చేశాను. నాకు ఎప్పుడైతే నా బాడీలో తేడా ఉందని తెలిసిందో స్కానింగ్ తీయించుకోవడానికి నేను గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒకవేళ 2 గంటలు టైం ఉందని చెప్తే ఇంటికి వచ్చేయవచ్చు, ఇంటికి వచ్చి రెస్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. అది కరెక్ట్ విధానం కాదు. కానీ రెండవది అక్కడ నెగిటివ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ నా ఇంటికి రావచ్చు, కానీ అది కరెక్ట్ విధానం కాదు. కనుక దైవ సేవకులారా, విశ్వాసులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, నెంబర్ 1 చాలామంది దైవ సేవకులు మరణించడానికి గల కారణం 1 నిర్లక్ష్యం. తగ్గిపోతుందిలే అని అనుకోవటం, తర్వాత సీరియస్ అయిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అయిపోయి సరైన గైడెన్స్ అండి. ముందు నాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను 4-5 డాక్టర్స్తో మెడికల్ మీద అవగాహన ఉన్న వారితో నేను మాట్లాడుతుండేవాడిని. ఎందుకంటే ఒక మంచి సలహా కొరకు, ఒక శ్రేష్టమైన సలహా కొరకు. మనం అనారోగ్యానికి గురైనప్పుడు మంచి సలహా తీసుకోవటంలో ఎటువంటి పరిస్థితుల్లో తప్పలేదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడే కొన్ని మార్గాలను తెరుస్తాడు. దేవుడే కొంతమంది డాక్టర్ల దగ్గరికి పంపిస్తాడు.
దేవుడే కొంతమంది డాక్టర్లకు మన ఎట్ల దయ కలిగినట్లుగా చేయగలడన్నది నా విశ్వాసం. నిజమే, నేను నిల్చోలేని పరిస్థితుల్లో కామినేని హాస్పిటల్లో నా కొరకు దేవుడు తెరిచిన మార్గమని నేను భావిస్తూ కృతజ్ఞత మీకు ఈ మాట చెప్తున్నాను. దయచేసి ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. మన తోటి దైవ సేవకుడు ఎవరైనా కరోనాకు గురైతే మీరు దగ్గరికి వెళ్ళి ఆదరించాలని, ప్రేమ చూపించాలని చెప్పే మనమే కనిపించకుండా మనం దూరంలో ఉండి ఏదో చెప్పటం నాకు తెలిసి కరెక్ట్ కాదనుకుంటాను. మీరు ఒకసారి నా ఫేస్బుక్లో కానివ్వండి, లేదా మా వీడియో క్లిప్పింగ్లో కానీ యూట్యూబ్లో చూడండి. లాస్ట్ ఇయర్ మేము చాలామంది దైవ సేవకుల కరోనాతో చనిపోయిన దైవ సేవకుల డెడ్ బాడీస్ భూస్థాపన చేశాం. నేను భయపడలా, ఎందుకంటే ఏ దైవ సేవకుని యొక్క డెడ్ బాడీ ఒక అనాథ శవంగా విడిచిపెట్టకూడదని. ఇది సలహా, ఒక మంచి సలహా. మన తోటి దైవ సేవకుడు ఎవరైనా కరోనాకు గురైతే మీరు దగ్గరికి వెళ్ళి ఆదరించండి. అంటే మీకు ఒక భయం, వెళ్తే మాకు అంటుకుంటుంది కదని, వెళ్తేనే అంటుకుంటుందని మనం భయపడితే పాపములో పతనం అయిపోయిన ప్రజల ఎదుట మనం ఎలా పరిచర్య చేయగలం? చాలామందికి ఆదరణ లేక, నేను బాగా సిక్ అయిన సమయంలో ఇందాక చెప్పాను కదా, మా చర్చి పిల్లలు దగ్గరుండి, తేజ, రమ అన్న వారిద్దరు కూడా దగ్గరుండి పరిచర్య చేశారు. అదే సమయంలో నాకు అత్యంత ఆప్తులు, మా ప్రియులు ఆమోస్ వర్మ గారు హనుమాన్ జంక్షన్లో పరిచర్య చేస్తున్నారు. వారు వచ్చి నా దగ్గరకు వచ్చాను. అప్పటికి నేను కోవిడ్ పాజిటివ్తోనే ఉన్నాను. నా దగ్గరికి వచ్చి వారు నాతో కొంత సమయం గడిపి కొన్ని ఆదరణ కలిగిన మాటలు చెప్పి నన్ను బలపరిచి వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు అందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, మన దగ్గరలో ఎవరైనా ఒక దైవ సేవకుడు సిక్ అయితే వెళ్ళండి, కనీసం దగ్గరికి వెళ్ళండి. ఏదో ఆ గుమ్మం బయట ఉండి, లోపల ఎక్కడో బయట ఉండి, కిటికీలోని మాట్లాడటం అది దేవుని ప్రేమకు నిదర్శనం కాదు. నేను బాగా సిక్ అయి ఉన్న సమయంలో కూడా నా ఫోన్కు చాలా కాల్స్ వచ్చాయి. ఏమనంటే, సార్ మాది ఒక డెడ్ బాడీ ఉంది, మీరు చేస్తారని. నేను అప్పుడు చెప్పాను, అయ్యా నేను కోవిడ్కి గురై ఉన్నాను కనుక ప్రస్తుత టైంలో నేను ఇట్లా చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అన్నారు, అయ్యో తప్పకుండా సార్ మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పారు. నెంబర్ 2, మనం చేయవలసిన పని ఏంటంటే, కోవిడ్కి గురైన వారిని ఆదరిద్దాం. మీరు ఎన్ని పళ్ళు పంపించినా, ఎన్ని కాయలు పంపించినా, మీరు ఫోన్లో ఎన్ని సలహాలు, ఎన్ని సూచనలు, ఎన్ని అభిప్రాయాలు తెలియజేసినా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి బలపరచడంతో ఆ వ్యక్తి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3, మంచి ట్రీట్మెంట్తో పాటు మంచి ఫుడ్ తీసుకోగలిగితే, మంచి ఆహారం, డాక్టర్ గారు చెప్పినట్టుగా మంచి ఆహారం తీసుకోగలిగితే మనం దీని నుండి రికవర్ అవ్వగలం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ధైర్యంతో కూడిన విశ్వాసం, లేదా విశ్వాసంతో కూడిన ధైర్యం. భయపడవద్దండి. చాలామంది ఎలా చనిపోతున్నారంటే భయంతో చనిపోతున్నారు. నేను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు తెలిసిన చాలామంది దైవ సేవకులు అడ్మిట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు మరణిస్తూ ఉన్నారంటే భయం, టెన్షన్ పడిపోయి భయం. ఎందుకండి భయం? మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక దైవ సేవకులకి, లేదా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమతో కూడిన నా మంచి సలహా ఏంటంటే, మీరు భయపడి ఆందోళన చెందితే మన ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. దేనికి మీరు కంగారు పడదు. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ పడిపోతా ఉందా, మీరు కంగారు పడద్దు. ప్రభు ఏదో ఒక కార్యాన్ని చేస్తారు. ఎందుకంటే నేను నా జీవితంలో అనుభవించాను. నాకు 2 చిన్న పిల్లలు. నిజంగా నేను నా భార్య ఇద్దరము సిక్ అయితే ఏంటి పరిస్థితి? కనుక ఆందోళన చెందవద్దు, భయపడవద్దు, టెన్షన్ పడవద్దు. తర్వాతన ఇంకొక పొరపాటు మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా కోవిడ్తో మరణించినట్లయితే ఆ డెడ్ బాడీని మనకు భూస్థాపన కోసం ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే, కొంత ఎమోషనల్తో, కొంత భావోద్రికంతో ఏం చేస్తూ ఉన్నామంటే, ఆ ఇచ్చిన డెడ్ బాడీలు మనం జిప్పు ఓపెన్ చేసి చూసి మనం అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూసినట్లయితే ఇలా డెడ్ బాడీ ఓపెన్ చేసిన ప్రతి చోట ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చి ఇబ్బంది పడుతున్న సంఘటనలు బాగా జరుగుతున్నాయి. దయచేసి గవర్నమెంట్ ఆ యొక్క జిప్పు కవర్ వేసి ఇచ్చిన డెడ్ బాడీని ఎటువంటి ఎమోషనల్ పరిస్థితుల్లో కూడా
మనం అది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు. ఇవన్నీ నేను కొన్ని అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎంతోమంది తమ వారిని కోల్పోయిన సంఘటనను బట్టి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనం ఆ భూస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే మరికొంతమంది కోవిడ్కి గురి అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కావున ప్రభునందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, నేను కోవిడ్కి గురైనప్పుడు నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మా ఎడలో చూపించిన అపారమైన ప్రేమను బట్టి దేవుని నామానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చాలామంది నాకు ఫోన్ చేసి బలపరిచారు, నాకు చాలామంది ఆదరించారు, మా కొరకు చాలామంది కన్నీరు కార్చారు, చాలా సంఘాలు మా కొరకు ప్రార్థించాయి, చాలా సంఘాలు మా కొరకు కన్నీరు కార్చాయి. ఎంతోమంది నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఎలా ఉంది మీ ఆరోగ్యమని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టుకుంటూ వచ్చారు. నా ఎడల మీరు చూపించిన ప్రేమకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దాదాపుగా ఏప్రిల్ 19 అంటే ఈరోజు జూన్ 7వ తేదీ, అంటే దాదాపుగా ఒక 45-50 రోజులు పట్టింది నేను ఇంకా పరిపూర్ణంగా కోలుకోవడానికి. ఇంకొంచెం కంటి చూపు క్లారిటీగా రాగలిగితే, అందుకే ఈ సాక్ష్యం కొంచెం లేటుగా తీయటమైంది. నేను సరిగ్గా చూడలేక కంటి చూపు విషయంలో ప్రభు త్వరగా స్వస్థపరచులాగన, అలాగే మంచి శక్తిని ప్రభు నాకు అనుగ్రహించులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ, మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, నెహెమియా ప్రేయర్ టీమ్. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రభు ఈ సాక్ష్యమును దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.